నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట రంగనాథస్వామి ఆలయం నందు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై కువారపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దర్శకత్వం నిర్మిస్తున్న బర్నీగాడి ప్రేమ కథా సినిమా పూజా కార్యక్రమాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు హీరో భరణి శంకర్, హీరోయిన్ రూపారెడ్డి, ప్రముఖ నటుడు ఉదయ్ భాస్కర్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నెల్లూరులోని నటులతో నిర్మిస్తున్న చిత్రాన్ని ఆదరించాలని, స్థానికంగా ఉండే నటీనటులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్ హరిబాబు, ఆమీర్ జాన్, హరినాథ్ రెడ్డి, రేమో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు కళలకి మెట్టినిల్లు, పుట్టినిల్లు. ఇక్కడి నుంచి అనేక మంది గాయకులుగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్, హీరోకి వెళ్ళిన మా నెల్లూరు నేల మీద ఈరోజు 20 సినిమాలు షూటింగ్ జరగటం చాలా ఆనందంగా ఉంది. అవి కూడా నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెన్నా తీరాన రంగనాయకుల టెంపుల్లో ఈరోజు పరమేశ్వరి ఆర్ట్స్ బన్నీగాడి ప్రేమ కథ సినిమా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన నాగేశ్వరరావు గారు దాసనారాయణ గారికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. వారి దగ్గర పనిచేసిన అతను, వారికి అత్యంత స్నేహితులు. వారు 20 సంవత్సరాల అనుభవంలో తను ఒక సినిమా తీయాలి అని ముందు సినిమా తీస్తున్నారు. మళ్ళా ఫ్రెష్గా రీఎంట్రీ రావటం, వారు నెల్లూరులో స్టార్ట్ చేయటం, వాళ్ళ కుమారుడిని హీరోగా పెట్టి 2 హీరోయిన్స్తో సినిమా తీయటం. దానికి విజయ్ భాస్కర్ గారు సుమారు 50 సినిమాలు నటించారు. వారి ఇందులో నటించడము అందరూ కలిసి ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ సినిమాలో ప్రజలకి ఒక ప్రేమ కథ, ఒక హర్రర్ అంటే 2 మిక్స్తో ప్రజలకు ఒక సెన్సేషన్గా ఒక ప్రేమ కథని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి వాళ్ళని నాగేశ్వరరావు గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, మన మేకప్, అలాగే లింబో డైరెక్టరు, వీరందరూ కలిసి జరగడం జరిగింది. నెల్లూరు ప్రజలు చిన్న సినిమాని ఆదరించబట్టే ఇంతమంది నటినట్టుగా అవకాశం వస్తుంది. మన సంక్రాంతి చూసాము, పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా హనుమాన్ చిన్న సినిమా 300 కోట్లు బిజినెస్ చేసిందంటే కేవలం ప్రేక్షకులు చిన్న సినిమాను ప్రోత్సహించబట్టే. కొన్ని వేల మంది కళాకారు నటినట్టుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, మంచి డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్ గారు మరిన్ని సినిమాల్ని చేయాలని కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా అది ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ ప్రొడ్యూసర్ గారు శంకర్ బాబు గారు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. వీరందరి కళతో సినిమా బాగా పూర్తయ్యి మంచి రెస్పాన్స్ వచ్చి ప్రజలు ఆదరించి తిరిగి మరిన్ని సినిమాలు తీయాలని చెప్పి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ, ముఖ్యంగా విజయ్ భాస్కర్ గారు రాత్రి షూటింగ్ ఉన్నా కూడా నైట్ అంతా వచ్చి తెల్లారుజామున ఇచ్చారు, వారికి కూడా పెద్ద జరుపుకుంటూ, అలాగే జీటీవీ దేవసేన గారు కూడా ఇచ్చారు, వారికి కూడా పెద్ద చేసుకుంటూ మీరందరూ కూడా ఈ సినిమాని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, రంగనాథస్వామి టెంపుల్లో మేము చాలా సినిమాలు షూట్ చేసాం. మద్రాస్ స్పెషల్ ఇక్కడే స్టార్ట్ చేసింది, అది పూర్తి చేసి రిలీజ్ అయింది కాబట్టి సెంటిమెంట్గా బాగుంది చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆస్వాదించే సినిమాను ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ధన్యవాదాలు. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నా ఫస్ట్ మూవీ 2001 16 బతుకమ్మ శతమానం భవతి ఎన్నో సినిమాల్లో హీరోగా అండ్ సపోర్టింగ్ రోల్ చేశాను. ఈ మధ్యనే శ్రీ ధర్మయాదుడి చరిత్ర సినిమాలో హీరోగా చేశాను. అలాగే ఆదిత్య విషయంలో నెగటివ్ క్యారెక్టర్ చేశాను, మొన్న రిలీజ్ అయింది. సో ఈ ప్రయాణంలో మా నాగేశ్వరరావు సార్ 20 ఏళ్ళ నుంచి పరిచయము. సో తను బన్నీగాడు ప్రేమ కథను ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. సో నాకు బాగా నచ్చింది. సో తనతో ట్రావెల్ చేయాలని సార్, నేను నిజంగా మంచి క్యారెక్టర్ చేస్తానన్నాను. తప్పకుండా నాకు మంచి క్యారెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ కథలో ఒక మంచి మెసేజ్తో పాటు వస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుని. అలాగే ఈ సినిమాకి కావాల్సిన నా డేట్లు కానీ, నాకు తెలిసిన సర్కిల్ కానీ, ప్రమోషన్ కానీ ఏదైనా నాకు చేతనైన విధంగా నేను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈ నెల్లూరులో ఎన్నో సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న సినిమాలకు మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓటీటీలు వచ్చాయి కాబట్టి మనం థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఓటీటీలో మనం మంచి కాంటాక్ట్, మంచి కాన్సెప్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో నెల్లూరులో చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. ముందు నేను అప్ అండ్ డౌన్ నెల్లూరులో కొన్ని రోజులు, ఆటోమేటిక్ కొన్ని రోజులు షూటింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వాదానికి కొట్టినట్టు మా కృష్ణారెడ్డి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ప్రొడ్యూసర్ సార్ కూడా
ఈ జర్నీ చక్కగా ఉండాలని ఆయన అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 2 సినిమాలు చేశాను. ఇప్పుడు బన్నిగాడి ప్రేమ కథ అనే చిత్రంతో మళ్ళా నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాను. భరణి శంకర్ అని హీరో, 2 హీరోయిన్లు, ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసాము రూపారెడ్డిని, ఇంకొక హీరోయిన్ సెలెక్ట్ చేయాల్సింది. మా ప్రొడ్యూసరు శంకర్ బాబు. నాకు ఎప్పుడు నేను ఏదనుకున్నా నాకు వెనకాల నా వెన్నంటుండి దగ్గరుండి నాకు అన్నీ చేస్తాడు. విజయ్ భాస్కర్ సార్ని ఎప్పుడో నేను 20 సంవత్సరాల క్రితం పరిచయం ఉండింది. ఒక్కసారి ఫోన్ చేసి అన్న మీతో కలవాలనగానే వచ్చి కలిసాను. ఫోన్ చేసి అన్న నేను సినిమా చేస్తున్నాను కంపల్సరీ మీరు రావాలనగానే షూటింగ్ ఉన్నా కానీ ఆపుకొని నా కోసం వచ్చాడు నెల్లూరుకి. అలాగే నేను ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా నన్ను సుధాకరన్ దేశాయ్ పరిచయం చేశాడు. పరిచయం చేసిన వెంటనే నేను మీకు మన టీము నేను నీకు వెనకుంటాను, నీకేం కావాలో చెప్పండి నేను చేయిస్తానని చెప్పి నాకు వెనకాలండి దగ్గరుండి నన్ను నడిపించినాడు కృష్ణారెడ్డి సారు. అలాగే హరిబాబు అన్న నాకు బాగా కావాల్సిన వ్యక్తి. నేను అడగంగానే అన్న ఇటు చేయాలనుకుంటున్నానంటే నువ్వు ప్రొసీడ్గా మేమందరం ఉన్నాం దగ్గర ఉన్నానని చెప్పి హరిబాబు నాకు ముఖ్యంగా నా వెనకాల నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరితో కలిపి నేను ఈ సినిమాని సక్సెస్ చేస్తానని. ఇది హర్రరు ప్రేమ కథా చిత్రము. నెల్లూరు, కర్నూలు, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది. తప్పకుండా ప్రేక్షకులు దీన్ని మెప్పిస్తారని చెప్పి, ప్రేక్షకులను కూర్చోబెట్టి చూపిస్తారని చెప్పి నేను నా ఒపీనియన్గా నా ఇదిగా చెప్తున్నాను.